ఇప్పుడైతే నేనైతే మీకోసం కొత్త క్యారమ్ అయితే మీ ముందుకైతే తెచ్చేసా. ఎన్ని రోజులు మీకైతే చిన్న క్యారమ్ అయితే చూపెట్టా, కానీ ఇప్పుడైతే మీకు కొత్త పెద్ద క్యారమ్ అయితే చూపెట్టబోతున్నా. ఇప్పుడు ఈ ఇద్దరైతే రెడీ అయిపోతున్నారు. నెక్స్ట్ ఒక షూట్ ఉంది అన్నమాట. దాచుకుంటాను గైస్, వెళ్ళిపోయింది. అమ్మ యూట్యూబ్లో కనబడాలని ఇంట్రెస్ట్ ఏమో, డైరెక్ట్ బయటకే ఎప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయ. సో ఓకే అనమాట. అంతా మన రూము చెత్త చెద్రారం ఇట్లా పడిపోతా పండుకుంటా ఏమైనా చేస్తాను నేను. వాట్ ఎవర్ అంటే వెళ్ళు, బట్ మాస్క్ ఏది? సో మాస్క్ పెట్టుకుంటా. సో గైస్ నేనైతే నీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు ఓపీ ఎక్స్ట్రీమ్ లెవెల్ మాస్క్. సో ఇప్పుడైతే నీకు అన్న నీ ఫేసే చూపెట్టావు, ఇప్పుడు మాస్క్తో ఎందుకు ముందుకు వచ్చావు అంటే అనుకుంటారు. ఫేస్ ఓకే. ఇప్పుడైతే ఈ క్యారెక్టర్ అయితే చూపెట్టకపోతున్నాను, ఒక్కసారి లుక్ చేయండి. హలో గైస్, మీరు చూస్తున్నది మా మమ్మీ అయితే నన్ను నేర్పిస్తుంది. ఒక్కసారి లుక్ చూడండి. ఓకే, ఇప్పుడైతే అంతా చూసి చాలు, కానీ ఇప్పుడైతే మొత్తం వీటికి ఎన్ని కాయిన్స్ వచ్చో కౌంట్ చేద్దాం. మొత్తం 20 కాయిన్స్ అయితే వచ్చాయి. ఎక్స్ట్రా 2 రెడ్ కాయిన్లు అయితే వచ్చాయి. ఇవే నాకైతే ఇప్పుడు షూట్ హెల్ప్ చేయడానికి అవ్వలేరు. ఎప్పుడు ఇద్దరు అవుతుండేది వాళ్ళు, ఇప్పుడైతే వాళ్ళు లేరు. కానీ డ్యాన్సింగ్ వీడియోస్కి రమ్మంటే వస్తారు. వాళ్ళు కొద్ది పేపర్లో రాబోతున్నాడు. టైం ఎంత అయిందంటే టైము ఇట్స్ 7:09 నైట్. ఈ వీడియో అయితే అప్పుడే తీస్తున్నా, మాకు నైటే ఖాళీ దొరుకుతుంది. సో ఓకే అన్నమాట. ఇప్పుడైతే దీనికి రౌండ్ నెంబర్ 1 టెస్ట్. దీని డిఫరెంట్ టెస్టులు అయితే చేయబోతున్నా నాకు వచ్చిన థాట్స్లో. నాకైతే హెల్ప్ చేయడానికి అయితే ఎవరు లేరు. సో అన్న నువ్వు ఎప్పుడు ఒక్కడిగా వీడియో తీస్తావంటే నో. నా పక్కన ఒక ఆమె ఉంటుంది, కానీ ఆమె ఏమో రెడీ అవుతుంది. నెక్స్ట్ ఆమెకి ఆమె వీడియో తీస్తాడంట. కొత్త ఒక సాంగ్ అయితే ఫేమస్ అవుతుంది కదా, నిమ్మ తోట, ఆ సాంగ్. దానికి వీడియో తీస్తా అంటే నీ ఒక్కనే కెమెరా పట్టుకొని ఉన్నా, నొప్పొస్తానే చేతులు పట్టుకోవచ్చు. ఓకే ఇట్రా. ఓకే గైస్, మనకైతే ఇప్పుడు ఒక పార్ట్నర్ అయితే వచ్చేసారు. ఓకే, ఇప్పుడైతే మనమైతే మొత్తం సెటప్ అయితే చేసేసుకుందాం. మనం చెల్లి కాబట్టి 10th అని హెల్ప్ చేస్తుంది. సో ఓకే, అన్నమాట. ట్రై కంటిన్యూస్లీ హార్డ్ పెట్టాలి, టార్గెట్ అది. సో ఫ్యాన్ సౌండ్ వస్తానని అనుకోకండి, ఫ్యాన్ అయితే ఆన్ చేస్తా, బంద్ చేస్తా. మీకు ఇరిటేషన్గా అయితే ఇప్పుడైతే ఉండదు. ఓకే, స్టార్ట్ ద వీడియో. సో ఓకే, వచ్చేసాను గైస్. సో ఓకే గైస్, నేనైతే చూడండి ఎలా పడుతున్నాడు. అసలు మీరైతే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మూమెంట్ అది ఎన్నిసార్లు పడ్డాలో. నెక్స్ట్ నాకు ఇంకా 3 షూట్లు అయితే ఉన్నాయి, 3 కాదు 5 షూట్స్ అయితే ఫిక్స్ చేసా ఈ నైట్కే. ఇప్పుడైతే నాకు చాలా కష్టమేమో, ఇవాళ నిద్ర కొంచెం కష్టం గైస్, చెయ్యాలి మళ్ళీ. ఓకే స్టార్ట్. చూడండి గైస్ ఎంత మంచి పడుతుందో. మీకు ఈ క్యారమ్ తక్కువ రేట్లో కావాలంటే ఇప్పుడు నడుస్తున్న ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆ ఆఫర్స్లో మీకైతే చాలా తక్కువకి వస్తుంది క్యారమ్. ఇదే క్యారమ్ 500లో వస్తుంది.
కానీ నేను ఆఫర్స్ కన్నా వెనకాల కొన్నాగా. ఇంకా దీపావళి స్టార్ట్ కాలే. దీపావళి స్టార్ట్ అయినాక కొంటే నాకు చాలా తక్కువ రేట్లు వచ్చాయి. కానీ షూట్ చేయాలని నేనైతే ఇదైతే కొన్నా. చూడండి కాయిన్స్ అయితే మొత్తం 20 ఉన్నాయి. ఇప్పుడైతే ఇద్దరు అయితే ఉన్నారు నా కోసం హెల్పింగ్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, సో లైక్ చేయమను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఓ వా వా ఆమెకు యూట్యూబ్ మీద అంత నాట్ అయిపోయినా మంచిగానే చెప్పింది. నువ్వు షార్ట్స్ చూస్తావా? అంటే అవే చూస్తా. అవే వస్తా అంట, అందుకే వీళ్ళకి తెలుసులే. సో ఓకే, ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడైతే వచ్చేసాం. ఓకే, వీళ్ళిద్దరు అయితే రెడీ. మనమేమో చేయట్లే పప్పు ఒక్కటి. ఈ మళ్ళీ ఈమె చేయత్తే అంట. ఓకే గైస్, ఇప్పుడైతే దాన్ని అయితే మనం కరెక్ట్ టార్గెట్ చూసి అయితే కొట్టపోతున్నాం. వేసుకో. ఓకే, నేనైతే ఇప్పుడైతే వచ్చేసాను. సో లెట్స్ గో అన్నమాట. ఓ గాయ్స్, ఫస్ట్ మంచిగా ఏమో పడ్డది. శుభం శుభం మంచి నెప్పలు క్యాష్ పౌన్. ఒకప్పుడు మా మమ్మీ నాకు చెప్పేది ఏంటంటే అది. ఓకే, ఇవి 5 రూపీస్ అంట, ఇవి 10 రూపీస్ అంట, ఇవి 30 రూపీస్ అంట. నేనైతే ఒకేసారి షాక్లో పడ్డా. అలా అనకన్నా ఇది 30 రూపీస్ కాదంట, ఇది 20 రూపీస్ అంట. అప్పుడు ఒకేసారి షాక్ అయిండు. మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు, అది ఎప్పుడుదో. ఓకే, నేనైతే ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో గాయస్, ఇప్పుడైతే నేనైతే స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, ఇప్పుడైతే నేనైతే ఆమె స్టార్ట్ చేశాను. చూడండి, కొడితే ఒక్కొక్కరికి బేస్ లేవాలి. ఇప్పుడైతే రెడ్ కాయిన్ కరెక్ట్ మధ్యలో పెట్టి ప్రాక్టీస్గా జస్ట్ వీడియోతో స్టార్ట్ చేశాను. సో ఓకే అన్నమాట. ఇది మీకు కావాలంటే నేను ఈ క్యారం అయితే ఇస్తా. నువ్వు అమెజాన్లో కొట్టి మీకు తక్కువ రేట్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆగండి. సో ఇప్పుడైతే నేనైతే ఈ క్యారం స్పెషాలిటీస్ అయితే చెప్పబోతున్నా. ఒక్కసారి నాకు ఒక 10 minutes టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే ఒక సెటప్ అవుతుంది అనమాట, ఇంకో షూట్ అవుతుంది. దాన్ని కంప్లీట్ చేసి ఈ షూట్ కంప్లీట్ చేద్దాం. లెట్స్ గో బాయ్స్. గోల్డెన్ ఫిష్ 10 months నుంచి పెంచుతున్నా. ఇది దాని ఫుడ్. సో ఓకే, ఇప్పుడైతే మన రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకే అనమాట, వచ్చేసాం మన రూమ్లోకి. ఇప్పుడైతే దీనికి టాప్ 3 మీకు ఫ్రీగా వచ్చేది చెప్తా. నెంబర్ 1 అయితే ఈ మాస్క్ ఎన్నుకుంది, పక్కకు రా, దాన్ని పక్కకు పడేసా. నెంబర్ 1 ట్రిక్ ఏంటంటే, మీకు ఈ పౌడర్లు ఎంత నేను చెప్తా అన్న, ఈ పౌడర్ ఎంతుంటా అని మీరు భయపడకండి. చూడండి, ఎంఆర్పి షేక్ అవుతాను కదా నా హ్యాండ్స్. మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియో ఆపేసి. 15 రూపీస్ అనమాట ఎంఆర్పి. ఇది 15 రూపీస్.
నేనైతే 2 ఫోటోలు అయితే తీసేసా. ఓకే, ఇప్పుడైతే మన టాపిక్లోకి అయితే వద్దాం. నెంబర్ 1 అయితే అయిపోయింది. ఇది చాలా తక్కువలో దొరుకుతుంది. నెంబర్ 2 ఏంటంటే ఈ స్ట్రైకర్. ఏది ఈ స్ట్రైకర్? నైట్ లెక్క అయిపోయి అనుకోకండి. ఈ స్ట్రైకర్ అనమాట. ఈ స్ట్రైకర్ మీకు ఎంతో తెలుసా? 20 రూపీస్ ఒకటి. ఈ స్ట్రైకర్ ఈమెయితే షూట్కి అయితే రెడీ అయిపోయింది. సో ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ షూట్ అయితే ఉంది. దాన్ని కంప్లీట్ చేసుకొని మీ ముందుకైతే వస్తా. సో ఈ మాస్క్ ఎందుకు వస్తాను? ఈ స్ట్రైకర్ అలా పడేసి మనం ఇట్లా బెడ్ మీద పడిపోదాం. 3, 2, 1 స్టార్ట్స్.